రేణుక అందరికీ కూడా భోజనాలను వడ్డిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సూర్యప్రతాప్‌కి తేలు కుట్టబోతూ ఉంటే విరూపాక్షి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే విరూపాక్షి మాత్రం తేలును అలా పక్కకు జరపబోతూ ఉండగా వెంటనే విరూపాక్షి చెయ్యికి తేలు కొడుతుంది. అమ్మా అనే విధంగా గట్టిగా అరవగానే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. అమ్మా ఏమైందమ్మా అనే విధంగా అంటూ రూప పరిగెత్తుకుంటూ విరూపాక్షి దగ్గరకు రాగానే ఏమైంది, ఏం జరిగింది, అమ్మగారికి ఏమైనట్టుంది అని మనసులో కూడా అప్పలనాయుడు అనుకుంటూ ఉంటాడు. అదే సమయానికి తేలు అని అనగానే అయ్యో తేలు కాటు వేసిందా అనే విధంగా అంటూ వెంటనే సూర్యప్రతాప్ విరూపాక్షి చేయిని పట్టుకోగానే అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఇక సూర్యప్రతాప్ మాత్రం వెంటనే తేలుకాటు ఎక్కడైతే పడుతుందో వెంటనే సూర్యప్రతాప్ ఆ రక్తాన్ని పీల్చి కింద పడిస్తూ ఉంటాడు. అదంతా కూడా విరూపాక్షి చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఎన్నాళ్లకు నువ్వు నన్ను ముట్టుకున్నావు సూర్య అనే విధంగా అంటూ పెళ్లినాటి ప్రమాణాలను గుర్తు చేసుకొని చాలా ముచ్చట పడిపోతూ అలానే చూస్తూ ఉంటే ఇక రూప కూడా చాలా సంతోషంగా అలానే విరూపాక్షిని సూర్యప్రతాప్ని చూస్తూ ఉంటుంది. వీడేంటి ఇంకా రావట్లేదు, ఏంటి అక్కడ అందరూ గుమ్ము కూడారు, అక్కడ ఏం జరుగుతుంది అని మనసులో విజయాంబిక అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే సారు థ్యాంక్ యూ సారు, ముందు పద్మావతి మనం హాస్పిటల్కి పోవాలి. అయ్యో పర్లేదు సారు, నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుందిలే. అయినా ఇలా ఎలా నువ్వు నిబ్బరంగా ఉంటున్నావు సారు, నాకంటూ ఎవరు లేరు సారు, మీరు నా కోసం ఆలోచించారు చూడండి సారు, నాకు చాలా సంతోషంగా ఉంది సారు అని పద్మావతి అంటూ ఉంటే ఇక సూర్యప్రతాప్ అలానే చూస్తూ ఉంటారు. సరే పద్మావతి అని సూర్యప్రతాప్ అంటూ ఉంటే సరేలేండి సారు, మీరు ముందు భోజనం చేయండి, అందరూ భోజనం చేశారు, ఇదిగోండి సారు తినండి అని అంటూ వెంటనే ప్లేట్ ఇవ్వగానే సూర్యప్రతాప్ తింటూ ఉంటాడు. ఇక అప్పుడు వెంటనే సార్ ఇదిగోండి సారు కడుక్కోండి అని అనగానే వెంటనే రూప ప్లేట్ పట్టుకోగానే సూర్యప్రతాప్ అలా చేతిని కడుగుతూ ఉంటే అదంతా కూడా దీపక్ కోపంగా రేణుక చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే తన చేతిని చీర కొంగుతో తుడుస్తూ ఉంటే రూప చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అప్పలనాయుడు మాత్రం మనసులో అమ్మగారు మీరు ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటూ ఉంటే ఇక రేణుక మాత్రం అసలు ఇలా జరిగింది ఏంటి, ఒకరికి కుడుతుందనుకుంటే మరొకటి ఇలా జరిగింది అని అనుకుంటూ ఉండగా సరేలేండి సారు ఇలా ఇవ్వండి నేను ప్లేట్ పడేసి వస్తాను అని అంటూ వెంటనే అలా పద్మావతి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే విజయాంబిక చూస్తుంది. తనని చూస్తుంటే విరూపాక్షిలాగే అనిపిస్తుంది, ఫాలో అయితే తెలుస్తుంది కదా అని మనసులో విజయాంబిక అనుకుంటూ వెంటనే అలా వెనుక వైపే వెళ్తూ ఉంటుంది. సూర్య ప్లేట్లో భోజనం తినక ఎన్ని రోజులు అవుతుందో అనే విధంగా అక్కడే అనుకుంటూ కూర్చొని అలా సూర్య తిన్న ప్లేట్లో విరూపాక్షి తింటూ ఉంటుంది. విజయాంబిక అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. మళ్ళీ అటువైపే దీపక్ మందారం కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అంతలో రూపారాజు రాగానే అమ్మ రూప నువ్వా, అవునమ్మా నేనే, నువ్వు ఇలా నాన్న ప్లేట్లో భోజనం చేస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది, ఎందుకంటే అప్పట్లో రాజు కోసం కూడా రాజు తిన్న ప్లేట్లో నేను తిన్నానమ్మా. అవునా అమ్మ రూప, కానీ ఎన్ని రోజులు అవుతుందో అనే విధంగా అనుకుంటూ చాలా సంతోషంగా భోజనం చేస్తూ ఉంటుంది విరూపాక్షి. ఏంటి అసలు తను ఎవరో కనిపించట్లేదేంటి అని మనసులో విజయాంబిక అనుకుంటూ ఉండగా అంతలో దీపక్ మందారాలను చూసి వెంటనే ప్లేట్ అక్కడ వేసేసి విరూపాక్షి వెళ్తూ ఉంటుంది. ఏమైందిరా మమ్మీ, ఆగు మమ్మీ తర్వాత చెప్తాను అని దీపక్ సైగ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమైందిరా, ఏం జరిగిందిరా, ఏం లేదు మమ్మీ, తేలు మావయ్యని కాటు వేయబోతూ ఉంటే అదిగో ఆ పద్మావతి ఉంది కదా కాపాడింది. అవునా నా తమ్ముడికి ఏం కాకూడదురా, నా తమ్ముడు బ్రతికుండాలి, ఎందుకంటే నేను తప్పు చేయలేదన్న నిజం నా తమ్ముడికి తెలియాలి, నన్ను ఇంట్లోకి రానివ్వాలి, ఆ తర్వాత ఏం జరిగినా ఏం కాదు అని అంటూ ఉండగా అంతలో రేణుక చూస్తుంది. విజయాంబిక గారు మీరా, అవును నేనే, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను, అంతలోనే ఎదురుపడ్డారు. ఏంటి ఏంటి రేణుక, ఏముంది, అసలు ఆ రూప ప్రెగ్నెంటే కాదు, ఏంటి నువ్వు అంటుంది, తను ప్రెగ్నెంట్ కాదన్న విషయం నీకెలా తెలుసు, వాళ్ళే అనుకుంటుంటే నేనే విన్నాను అని అనగానే దీపక్ విజయాంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నిజమా రేణుక, అవును అంటే ఈ విషయంలో నేను ఎందుకు అబద్ధం చెప్తాను, నా చెవులతో నేను విన్నాను, అయితే ఈ విషయం వెంటనే నా తమ్ముడికి తెలియాలి మమ్మీ, ఇప్పుడు ఈ విషయం కాదు మమ్మీ, నీ విషయం తెలియాలి, ఇప్పుడు తన విషయం పక్కకు పెట్టు.
సరేరా ఇదిగో మమ్మీ నీకు ఆకలవుతుంది అన్నావు కదా, ఈ బనానాస్ తిను. నాకు ఈ బనానాస్ మాత్రమే ఉన్నాయి, వీటిని కూడా నువ్వు తీసుకుంటున్నావా? మా అమ్మకి కదా, పద నేనుక అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే, అమ్మయ్య ఇక నేను తినేశాను కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అని రేణుక విజయాంబిక అనుకుంటూ ఉండగా మరోవైపు అందరూ కూడా పాటలు పాడుతూ ఉంటారు. అలా అంత్యాక్షరి అందరూ కలిసి ఆడుకుంటూ ఉండగా తమ్ముడు తమ్ముడు అని అంటూ విజయాంబిక రాగానే, మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావక్క? వెళ్ళిపో, నిన్ను చూస్తుంటేనే నాకు చాలా కంపరంగా ఉంది, ఎందుకు వచ్చావు? అది కాదు తమ్ముడు, నేను తప్పు చేయలేదు తమ్ముడు, అసలు నేను తప్పే చేయలేదు. అంటే నీ తప్పుకు కారణం రూపరాజు అని అంటావా? అవును తమ్ముడు, నిజం తమ్ముడు, కావాలంటే నా దగ్గర సాక్ష్యం ఉంది, ఇదిగో తమ్ముడు చూడు అని అంటూ వీడియో క్లిప్ని సూర్యప్రతాప్కి చూయించగానే సూర్యప్రతాప్ ఆ వీడియో క్లిప్ని చూసి షాక్ అయిపోతాడు. ఇందులో ఏముందక్క, ఇదంతా ప్రపంచమంతా అందరూ చూశారు కదా, నువ్వు నాకు చూపించాల్సిన అవసరం ఏముంది అని అనగానే, ఏంటి తమ్ముడు నువ్వు అంటుంది అని అంటూ వీడియో క్లిప్ని చూడగానే, ఇదేంటి ఇది ప్లే అవుతుంది, సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న వీడియో ఎందుకు ప్లే అవ్వట్లేదు? లేదు తమ్ముడు, ఏదో జరిగినట్టుంది. ఇదంతా వాళ్ళే చేశారని అంటావా? వాళ్ళ మీద ఎందుకు నిందలేస్తున్నావక్క? అసలు నిన్ను చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది, నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో, నా కళ్ళ ఎదురుగా కూడా నువ్వు ఉండకూడదు, ఉండడానికి వీల్లేదు, మంచి మూడ్ని నువ్వు స్పాయిల్ చేయకు. అది కాదు తమ్ముడు, వద్దు, ఇక నువ్వు వెళ్ళిపో. అసలు ఇందులో వీడియో ఎటుపోయింది అని మనసులో విజయాంబిక అనుకుంటూ ఉండగా అదే సమయానికి రాజు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. విజయాంబిక బనానాస్ తింటూ ఉన్న సమయంలో వెంటనే వెనుక వైపు నుండి రాజు వస్తాడు. విజయాంబిక చూడని సమయంలో వెంటనే ఇక రాజు విజయాంబిక ఫోన్ని తీసుకొని సీసీటీవీలో ఉన్న వీడియోని డిలీట్ చేస్తాడు. ఇక ఏం తెలియనట్టు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటే, అసలు ఎలా డిలీట్ అయిందో నాకు తెలియదు తమ్ముడు, కానీ నేను తప్పు చేయలేదు తమ్ముడు అని అంటూ ఉంటే, నీ తప్పుల గురించి నేను ఇప్పుడు మాట్లాడలేదక్క అని కోపంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. అసలు తమ్ముడు ఆ రూప అసలు కడుపుతోనే లేదు. ఏంటంటే నా కోడలి గురించే అంటున్నావా? ఆల్రెడీ నా కోడలిని నేను హాస్పిటల్కి తీసుకొని పోయాను, డాక్టర్ చెప్పాడు కడుపులో బేబీ బాగుందని. ఇప్పుడు నా కోడలి కడుపులో బిడ్డ లేదని అంటున్నారేంటి? మా మామయ్యే పెరుగుతున్నారు. కాస్త మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. అవునా, మీ కోడలు ప్రెగ్నెంట్ అని నువ్వు అనుకుంటున్నావు, మరి మీ కోడలు ప్రెగ్నెంట్ అయితే మరి మీ కోడలి కడుపు అలా ఉందేంటి? 3వ నెల వెళ్ళి 4వ నెల పడిందని అన్నావు కదా, మరి అసలు బొత్తే లేదు కదా అని అనగానే షాక్